మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్ళు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవడానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఎవరికిచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే. భూదేవత నెయ్యి తాగాలనుకుంది, ఆ నెయ్యి పారపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు ఇస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. 2026వ సంవత్సరం మే నెల, జూన్ నెల, జూలై నెల 3 నెలల యొక్క మాస ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా 2026 సంవత్సరం మే నెల తులారాశి, పరాభవనామ సంవత్సరం 2026 మే నెల తులారాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ తులారాశికి వచ్చేప్పటికల్లా ఈ తులారాశికి ఎట్లా ఉన్నది అంటే, తులారాశికి సప్తమంలో కుజుడు ఉన్నాడు. ఈ సప్తమంలో కుజుడు వల్ల దాదాపు ఆర్థికంగా బాగా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఏది వచ్చినా ఆర్థికం, ధనం వల్ల ఇబ్బందులు, దానివల్ల సమస్యలు ఎప్పుడూ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఆదాయం ఒకటే సమానంగా పంచుకోవడానికి కుదరదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, ముందు ఒక్కొక్క ఐటానికి తగినంత పెడితే వచ్చే ఆదాయం చాలు. దీనివల్ల సమస్యలు పెరుగుతాయి. ఈ కుజుడు సప్తమంలో ఉన్నాడు, కరక్త స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు అష్టమంలో రవిబుధులు ఉన్నారు. ఈ రాశి వారికి వచ్చిన పరిస్థితి అంటే, మే నెలలో భార్యాభర్తలకి ప్రతికూలత, వచ్చే ఆదాయం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి దీనివల్ల పెద్ద సమస్య ఏమిటంటే, ఇప్పుడు ఒకరికో ఎక్కువ వచ్చిందో ఒకరికి తక్కువ వచ్చిందో సమస్య ఎట్లా ఉంటుంది. భార్యాభర్తలు అనేవాళ్ళు వాళ్ళ అవసరాలు తగ్గించుకొని మిగతా తప్పనిసరిగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పిల్లలు ఉన్నారు,
పిల్లల చదువులకి లేకపోతే ఫీజులకి గుడ్డలకి పుస్తకాలకి అవి తప్పవు, అవి తప్పనిసరిగా పెట్టాల్సి వస్తుంది. ఇంట్లో నిత్యావసర వస్తువులు ఉన్నాయి, అవి తప్పనిసరిగా పెట్టాల్సి వస్తుంది. మరి బయట తిరిగే పెట్రోల్ ఖర్చులు తిరగకపోతే జరగదు కాబట్టి అవి తప్పవు, మిగతావి తగ్గించుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో కుటుంబ సమస్యలో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడుతుంది. దానివల్ల భార్యాభర్తల్లో డిఫరెన్స్, ఒకరికొకరికి తేడా రావటం, దీనివల్ల సమస్యలు ఎక్కువగా ఉండటం, ఇట్లా ఉండడం చేత భార్యాభర్తల్లో విరోధం వచ్చి సమస్యలు వచ్చి విడిపోయే పరిస్థితి కనబడుతుంది. అందులో రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి, కాలసర్ప దోషం ఉంది. అయితే అసలుగా చూస్తే కేతు 11 ఉంటున్నాడు, గురువు శుక్రుడు బుధుడు బాగున్నారు. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది, గురువు వల్ల విద్యోగం సాగుతుంది, శుక్రుడు వల్ల వివాహమైన వారి సంతానం పెరగడానికి, కేతువు ఆల్రౌండ్ అన్ని రకాలుగా కూడా ఉపయోగపడతాడు. కానీ భార్యాభర్తల్లో మాత్రం సమస్యలు వస్తాయి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం చేత సమస్యలు బాగా పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల మరి పెద్ద సమస్య అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇది గోచారం చెబుతున్నాం. ఈ గోచారం ఎట్లా ఉంటుంది అంటే మరి తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిసి తులారాశి. ఇది జన్మ నక్షత్రం, పుట్టిన నెల, సంవత్సరం, తారీఖు, టైంను బట్టి ఈ నక్షత్రం ఉంటే మీది తులారాశి వస్తుంది. ఈ తులారాశి వాళ్ళకి ఈ రకమైన ఎందుకంటే ప్రతి వ్యక్తికి జీవితంలో ఏమిటంటే చదువు, తర్వాత ఉద్యోగం, తర్వాత వివాహం, తర్వాత ఇల్లు, ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ తీరాలి అంటే భార్యాభర్తలకు అనుకూలత కావాలి. ఈ అనుకూలత తేడా వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. దానివల్ల ఈ తులారాశికి పెద్ద అనవసరమైన విఘాతం అంటారు. విఘాతం అంటే చేసే పని ఆగిపోవటం. మరి భార్యాభర్తల్లో తేడా వస్తే భర్త ఏ పని చేయలేడు, భార్య ఇంట్లో లేకపోతే ఇల్లు సర్దుకునేవాళ్ళు ఎవరు ఉంటారు. ఇట్లాంటి సమస్యలు రావడానికి గోచార రీత్యా చెప్తున్నాను నేను. ఈ గోచారం 25 వంతులే. మరి గ్రహచారం అనేది ఉంది. ఈ గ్రహచారం ఎట్లా వస్తుంది? పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంను బట్టి గ్రహచారం, పుట్టిన టైంను బట్టి లగ్నం వస్తుంది. గోచారం లగ్నం జన్మ లగ్నం రీత్యా 75 వంతులు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి దాదాపు 1 నెల దాకా కూడా బాగా ఇబ్బందికరంగా కనబడుతుంది. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. 2026వ సంవత్సరం తులారాశి పరాభవన అనే దానికి అర్థం తెలుసుకోవాలి. ముందు పరాభవింపబడటం, ఏదో సమస్యలో ఇబ్బంది పడటం జరుగుతుంది. కాబట్టి దీనికి చాలా అవసరమైన పరిస్థితి ఉంది. మరి తులారాశి పరాభవన సంవత్సరం జూన్ నెల 2026వ తారీఖుకు తులారాశి. ఈ తులారాశి పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాం. ఈ తులారాశికి వచ్చేప్పటికల్లా పంచమంలో శని ఉన్నాడు, సప్తమంలో కుజుడు. ఈ రాశి కూడా కుజుడు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. ఈ తులుల వల్ల కుజుడు సప్తమంలో ఉంటే కుజ దోషం, తర్వాత రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. దీనివల్ల ఇది కుజ దోషమే కాక కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉంటుందంటే మనం చెప్పే మాటే మనకు అర్థం కాదు, ఎప్పుడే మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు, మనం మాట్లాడిన మాటే మనకు విరుద్ధంగా వస్తుంది. అట్లా విరుద్ధంగా వచ్చేసి ఏమైనా నువ్వు ఈ మాట అన్నా ఏమిటాయా అంటే నేను ఆ మాట ఎక్కడ ఉన్నాను అంటావు. అట్లా ఈ కుజుడు బాగా లేకపోవటం వల్ల నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి శుక్రుడు ఒక్కడే బాగున్నాడు, శని ఒక్కడు బాగున్నాడు. ఈ 2 గ్రహాలు తప్పితే శుక్రుడు, శని, కేతువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. మిగతా గ్రహాలు మరి పూర్తిగా బాగాలేవు. దీనివల్ల వ్యాపారస్తులకు బాగాలేదు, చదువుకునే పిల్లలకు బాగాలేదు. మరి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు, ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో బాగాలేదు. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాలంటే కుజుడి వల్ల మరి కాలసర్ప దోషం, రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడటం చేత
బాగా సమస్యలు, విపరీతమైన సమస్యలు, తట్టుకోలేనటువంటి సమస్యలు వస్తాయి. దీన్ని కావాలి అంటే మీరు ఏం చేయాలి? ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు. ఎందుకంటే పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవింపబడేదే పరాభవ. కాబట్టి ఈ కుజదోషం బాగుండకపోవడం చేత ఏమీ లేదు. భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉండి పోట్లాడుకుంటే ఏమీ లేదండి. బయటకు వచ్చిన తర్వాత భర్తను ఏదైనా మాట్లాడిందంటే అంతకంటే నా మధ్య ఇంకోటి లేదు. భర్తే భార్య కాదు, ఇంకో ఎవరైనా సరే మాట్లాడాలనుకోండి, దానివల్ల మనకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మరి ఆదాయ వ్యయాలు కూడా పూర్తిగా కష్టంగా ఉన్నాయి. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. 2026 సంవత్సరం జూలై నెల 7వ రాశి తులారాశి. ఈ పరాభవనాల సంవత్సరంలో 7వ నెల తులారాశి, జూలై నెల తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ తులారాశి ఎట్టా ఉంది? ఈ తులారాశికి వచ్చేప్పటికల్లా అష్టమంలో కుళ్ళు పడ్డాడు. ఈ తులారాశికి జూలైలో ఏ గ్రహం కూడా బాగాలేదు. శుక్రుడు, కేతువు తప్పితే శని, ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు, కేతువు ఏకాదశిలో ఉన్నాడు, శని 6ంట ఉన్నాడు. దీనివల్ల మీరు ఇల్లు కట్టుకుంటానికి బాగా అవకాశం ఉంది. తర్వాత మరి ఏదైనా వాహనాలు కొనుక్కుంటానికి కూడా అవకాశం ఉంది. ఇల్లు కట్టుకుంటానికి కానీ, ఇల్లు కొనుక్కుంటానికి కానీ మీరు ఏది అప్పు చేసి కొన్నా కూడా మీకు ఖచ్చితంగా బాకీ తీర్చగలుగుతారు. కేతువు బాగున్నాడు, మంచి జ్ఞానాన్ని కలుగజేస్తాడు. ఎంత బాకీ ఉన్నా సరే ఆ బాకీని సమర్థించి చిన్నగా చెప్పి చిన్నగా తీర్చుకునేటువంటి శక్తి కూడా ఈ రాశి వాళ్ళ బాగా కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.